ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నల్గొండ సూర్యాపేట జిల్లాల కాలమానిని తెలంగాణ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నల్గొండ సూర్యాపేట జిల్లాల కాలమానిని తెలంగాణ రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు తమ సేవలను విస్తరించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు తెలిపారు. ఆ సంఘం అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, కార్యదర్శి ఏషాల విశ్వకుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సంఘం పేద పద్మశాలీలను ఆదుకున్నట్టుకు చాలా కృషి చేస్తుందని, ఇందుకొరకు ప్రతి ఒక్క పద్మశాలి ఉద్యోగి కూడా ఐక్యతతో తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించుకుంటూ సమాజానికి పద్మశాలీల అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలోనే దీని ద్వారా పద్మశాలి వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిని పద్మశాలి కుల బాంధవులందరూ కూడా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్, కమిటీ సభ్యులు మిర్యాల వెంకటపతి, శ్రీనివాస్ కుమార్, జ్ఞానేశ్వర్, రాపోలు రవి, సంగిశెట్టి హరికృష్ణ, నీలం సుధాకర్, వేసోల శ్రీదేవి, శ్రీకాంత్, సంతోష్ కుమార్, గడ్డం శ్రీనివాస్, ధనుంజయ, శివ, నవీన్ కుమార్, శ్రీకాంత్, సత్యనారాయణ, జల్ద శ్రీనుతో పాటు పెద్ద ఎత్తున పద్మశాలి ఉద్యోగులు పాల్గొన్నారు.